రెడీ 1 2 3. మంచిదేవా నా షోకి రావడం కూలేనా? కూలే మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ అంతా ఈ ఇంటర్వ్యూలో మీరు అన్ని నిజాలే చెప్పబోతున్నారు. చెప్పండి. అబద్ధాలు చెప్పే అవసరం కూడా లేదండి. ఒక చిన్న ప్రమాణం చేద్దాం మరి. ప్రమాణం ఏముందండి, ఒట్టేసి ఒక మాట ఒట్టేసి ఇష్టం ఉన్నట్టు అందరికీ ఖర్చు పెట్టడము, అందరి దగ్గర అప్పులు తీసుకోవడము, నాన్నగారు అప్పులు క్లియర్ చేయడము. ఇదేంటండి కాల్ చేశారండి మా ఇంటికి. ప్యూన్ లేడు అది లేడు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్పు. ఏం చేసేవాళ్ళు అంత డబ్బు? ఆగస్ట్ 29 నాగార్జున గారు బర్త్డే. తల ప్రాణం పోయినా కానీ వాళ్ళు ఒక 100 కేకులు పంచారంటే 110 పెంచాలి. నాగార్జున గారు ఎందుకు అంత అభిమానం లేదు? ఒకసారి నాకు ఫుడ్ పాయిజన్ ఏదో అయిపోయింది. టైంలో మనకి ఏమవుతుందండి, అమ్మ నాన్న వాళ్ళందరూ గుర్తొస్తారు. టక 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 మనకు అప్పుడు క్రష్ ఉన్న అమ్మాయి అందరూ గుర్తుకొస్తారు. నాగార్జున గారు అద్భుతమైన ఫ్యాన్ మిస్ అయిపోతున్నారు అనిపించింది. అభిమానానికి అబద్ధాలు తెలియదు. ఒక టైంలో మీరు నిఖిల్ ఇద్దరు కలిసి పోస్టర్స్ మీ స్వయంగా అంటించే పరిస్థితి ఎలా చేశారంట? అమ్మో, అది ఊహించలేమండి. ఎందుకంటే నాకు నిద్ర పట్టేది కాదండి, పీక్కేసేది అనమాట. ఆకలితో పస్తులు ఉన్నారు. బోల్సాలండి చాలా రోజులు ఉండేవాడు. 3 జాంకాయలు కొనుక్కొని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి తినేవాడిని. మధ్యలో ఆకలేసిన తినేస్తే రాత్రి ఉండేది కాదేమో అని భయం. మీకు చాలా బాధాకరంగా అనిపించిన సిచ్యువేషన్ ఏదో? ఒక ఫ్రెండ్ బయటకు వెళ్ళి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తాడు. ఉన్న 5 రూపీస్ కూడా అటు వెళ్ళిపోయాయి అనమాట. మీరు అవమానం ఏంటో ఎక్కడ చాలా ఇలాగే చాలాసార్లు అండి గట్టిగా ఏడిపించారండి, చాలా స్ట్రాంగ్గా ఏడిపించారు. ఇట్లా ఉదాహరణ చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వాళ్ళకి ఖర్చెట్టు. పొద్దున్నే జాగింగ్కి వెళ్తాను రా అంటే జాగింగ్ చెప్పుకుంటూ వెళ్ళాలి. నైట్ అంతా ఫుల్గా పార్టీ చేసుకుంటూ 6 o'clock ఇంటికి వస్తున్నాను. నేను పడుకునే ముందు ఒకసారి చెప్పావా అనేవాడు. కేఎఫ్సీలో ఉన్నాను రమ్మన్నాడు. చాలా రష్ సండే చెప్పమన్నాడు. సరే ఎక్కడ అనమాట. బాయ్ ఏం ప్రాబ్లమా అన్నాడు. అమ్మ ఏది ప్రాబ్లం కాదు, ఎందుకంటే అలా కదా అని చెప్పి సీరియస్గా ఇదే అన్నారని. ఐ వాజ్ డౌన్. ఎందుకు నేను తట్టుకోగలండి, మా పేరెంట్స్కి అనవసరం చెప్పేశాను. కేఎఫ్సీలో చెప్పడం ఏంటండి, అంత పెయిన్ఫుల్ అండి. ఇది నేను నా వైఫ్తో కూడా షేర్ చేసుకోలేదు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో ఏ విధంగా టార్గెట్ చేశారు? పాపం ఏంటండి, మేమేమైనా నేరం చేసామా, తప్పు చేసామా, నేను దొబ్బేసామా? పైరసీ కన్నా తప్ప అనేది బాధ పెట్టడం మీ ఉద్దేశం అయితే హ్యాపీ.